బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు. ఎంతో దూరదర్శనంతో తండ్రి, ఎంతో భారంతో ఇద్దరు బిషప్స్, సింగం గారు అలాగే భాస్కర్ గారు ఈ వేదికని స్థాపించడమే కాదు, ఎంతో ప్రయాసపడి దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. దాన్ని బట్టి తండ్రి సార్వత్రిక సంఘం మేలు పొందుతుంది. నేను కూడా అనేక సార్లు ఈ వేదిక మీద వాక్యం ఉపదేశిస్తూ ఆశీర్వదించబడుతున్నాను. ఇప్పటి వరకు తండ్రి అనేక అంశంల కొరకు మేము ప్రార్థన చేశాం. ప్రతి ప్రార్థన, ప్రతి విజ్ఞాపన ప్రార్థన మీ కృపాసింహాసనం చేరి ఉన్నది అని మేము నమ్ముచున్నాం. ఈ సమయంలో మేము వాక్యం ధ్యానిస్తుండగా మా ప్రతి మాట, ఆలోచన, క్రియ మీ మనసుకి సంతోషము, మీ పేరుకి మహిమ కలిగేటట్లు మీ కృప చూపించండి. మీ దీనదాసుని నించోబెట్టి ఈ సమయంలో మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట ఏమేమి పాఠాలు మీరు మా కొరకు ఏర్పరిచి ఉన్నారో అదంతా కూడా మా విశ్వాస నేతలు నిప్పి మేము అర్థం చేసుకునేటట్లు మీ కృప చూపించండి. ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అయితే ఎప్పుడు నేను మీతో పంచుకుండే ఒక జనరల్ సత్యము పంచుకొని ముందుకు వెళ్తున్నాను. దేవుడు మనకు అప్పచెప్పిన అన్నిటికంటే ప్రాముఖ్యమైన పరిచర్య ఏంటంటే దేవుని ఆరాధించే పరిచర్య. వేరే పరిచర్యలు కూడా ఉన్నాయి. ఎందుకు? దేవుని ఆరాధించే పరిచర్య చాలా ముఖ్యమైన పరిచర్య, అన్ని పరిచర్యలతో పోలిస్తే అనేది నేను ప్రతిసారి ఇది గుర్తు చేసి ముందుకు వెళ్తాను. ఈ సత్యం నేను మరీ చెప్పే విషయంలో నేనైతే అలసిపోను. ఎందుకంటే మన క్రైస్తవ జీవితమే ఈ పునాది మీద కట్టబడాలి. మన దేవుడు ఆరాధనకి అర్హుడు అనే మాట మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. అయితే ఆరాధించే పరిచర్య ఎందుకు అన్నిటికంటే శ్రేష్టమైన పరిచర్య అనేది కూడా నేను ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటాను. వేరే పరిచర్యలు కూడా ఉన్నాయి, ముఖ్యమైన పరిచర్యలు. స్వస్థపరిచే పరిచర్య, ప్రవచించే పరిచర్య, సువార్త బోధించి ఆత్మల్ని రక్షించే పరిచర్య, ఇవన్నీ కూడా ముఖ్యమే. కానీ అన్నిటికంటే శ్రేష్టమైనది ఆయనను ఆరాధించే పరిచర్య అని మనం దేన్ని బట్టి చెప్పగలుగుతున్నామంటే, వేరే అన్ని పరిచర్యలు ఈ లోకంకి నిమిత్తమైన పరిచర్యలు. ఏమన్నా ఒక పరిచర్య ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుందంటే అది ఆయనను ఆరాధించే పరిచర్య. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, మీరు అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి. పరలోకం చేరిన తర్వాత అక్కడ ఏమైనా స్వస్థపరిచే పరిచర్య ఉంటుందా అండి? ఎవరైనా రోగిలు ఉంటారమ్మా అక్కడ స్వస్థపరచబడటకు? ఉండరు. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. అలాగే పరలోకం చేరిన తర్వాత అక్కడ ఏమైనా సువార్త బోధించి పాపులని రక్షించే పరిచర్య ఉంటుందా? అక్కడ ఎవరైనా పాపులు ఉంటారా, లేకపోతే అందరు పరిశుద్ధులేనా? అందరూ పరిశుద్ధులే సార్. అందరు పరిశుద్ధులే. సో ఏదన్నా ఒక పరిచర్య ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుందంటే అది ఆయనను ఆరాధించే పరిచర్య. అది శాశ్వతమైన పరిచర్య. ఇంకొక విషయం కూడా నేను ఎప్పుడు గుర్తు చేస్తుంటాను. అదేంటంటే దేవుడు మన జీవితంలో కుమరించిన దీవెనలు బట్టి ఆయనను ఆరాధించడం మంచిదే, కానీ అన్నిటికంటే శ్రేష్టమైన ఆరాధన ఏమై ఉన్నదంటే మన దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. ఆయనలో ఉన్న మంచి గుణముల బట్టి, ఆయనలో ఉన్న మంచితనం బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు మనం మన దేవుడు మంచి దేవుడు అనే సత్యంని మన హృదయంలో నాటుకొని ముందుకు వెళ్తామో, సాతానుడు ఏ గలిబిలి తీసుకురావడానికి ప్రయత్నించినా సరే, ఏ కష్టం మన జీవితంలో తీసుకురావడానికి ప్రయత్నించినా సరే మనం నిలకడగా ఉంటాం. అందుకే డాన్ మోయన్ అనే గ్రేట్ వర్షిప్ లీడర్, ఆయన ప్రతి కాన్సర్ట్ ఈ పాటతోనే ప్రారంభం చేస్తాడు. గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్, ఆల్ ద టైమ్ గాడ్ ఈస్ గుడ్. దేవుడు అన్ని సందర్భాల్లో మంచివాడు, నా దేవుడు మంచివాడు అన్ని సందర్భాల్లో. ఇది ఆయన సొంత తెలివితేటలతో రచించిన పాట కాదండి, దానికి వాక్య ఆధారం ఉంది. నేను పాస్టర్ మనోహర్ గారితో ఆ వాక్య భాగం కూడా చదివిపిస్తాను. మోషే దేవుని మధ్యన జరిగిన సంభాషణ సీనాయి కొండ మీద, అది నిర్గమకాండం 33వ అధ్యాయము 18, 19 వచనాలు రాయబడి ఉన్నది. అది పాస్టర్ మనోహర్ గారు మనకు చదివినిపిస్తారు. నిర్గమకాండము 33వ అధ్యాయం 18, 19 వచనాలు. మోషే, ప్రభువా నీ మహిమను నేను చూడాలని కోరుకుంటున్నాడు, కానీ దేవుడు ఎలాగా స్పందిస్తున్నారో మనం చూద్దాం. అతడు, దయచేసి నీ మహిమను నాకు చూపమనగా, ఆయన నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరిచెదను, నా మంచితనంని నేను చూపిస్తాను అని అంటున్నారు దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్త వినండి. దేవుని మహిమను చూసి కూడా ప్రజలు తప్పుదారిలో వెళ్ళుటకు ఆస్కారం ఉంది. కానీ ఎవరు దేవుడు మంచివాడనే సత్యంని వాళ్ళ హృదయంలో నాటుకుంటారో వాళ్ళు ఎప్పుడు తప్పుదారిలో వెళ్ళడానికి వీల్లేదు. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతానండి. దేవుని మహిమ
ఇజ్రాయేలీలందరూ కూడా ఎర్ర సముద్రం పాయలైనప్పుడు చూశారు. దేవుడు అద్భుత కార్యములు చేయటప్పుడు చూశారు. ఫారో సైన్యంని ఎర్ర సముద్రంలో ముంచినప్పుడు చూశారు. కానీ నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఎంతమంది కానాన్ దేశంకి చేరారు? ఐగుప్తు నుంచి బయలుదేరిన తరంలో ఎంతమంది కానాన్ దేశం చేరారు? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. ఎంతమంది చేరారమ్మా? ఇద్దరే ఇద్దరు, కాలేబు యెహోషువ. వాళ్ళు దేవుని మంచితనం మీదనే వాళ్ళ కనుదృష్టి ఉంచారు. చూడండి, వేరే ఇజ్రాయేలీలు దేవుని మహిమను చూశారు. కానీ కొన్ని రోజుల తర్వాత దేవుడు వాళ్ళని పరీక్షించినప్పుడు ఆహారం విషయంలోన్నా నీళ్ల విషయంలోన్నా వెంటనే తిరుగుబాటు చేశారు. దేవుడు ఎందుకు మిమ్మల్ని ఇక్కడ తీసుకొని వచ్చాడు? ఆకలితో చంపుటక, దాహంతో చంపుటక అని ప్రశ్నలు వేస్తున్నారు. అదే దేవుడు మంచివాడు అని వాళ్ళు నమ్మి ఉంటే ఆ తిరుగుబాటు స్వభావం వాళ్ళలో ఉండదు. ఒక గొప్ప భక్తుడు, ఆయన నానా కష్టముల ద్వారా ప్రయాణమై వెళ్తున్నాడు. ఆయన ఆస్తి పోగొట్టుకున్నాడు, ఆయన పిల్లలు చనిపోయారు, ఆయన ఆరోగ్యము క్షీణించిపోయింది, ఆయన భార్య వచ్చి చెప్తున్నది దేవుణ్ణి శపించి నువ్వు చనిపోవని. అయినా సరే దేవుడు మంచివాడు, ఇదంతా కూడా నా మేలు కొరకే అనుమతిస్తున్నాడని నిలకడగా ఉన్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాను నేను? చెప్పండి, అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. ఒకసారి తీయండి పాస్టర్ మనోహర్ గారు. చెప్పమ్మా మధ్యలో. యోబ్ గురించి రైట్ ఆన్సర్. 23వ అధ్యాయం 10వ వచనం. యోబ్ గ్రంథము 23వ అధ్యాయం 10వ వచనము పాస్టర్ మనోహర్ గారు చదివినిపిస్తారు. 23వ అధ్యాయము 10వ వచనం. సార్, నేను నడుచు మార్గం ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణం వలె కనపడుతును. నా దేవుడు మంచివాడు, ఈ కష్టాలు నా మేలు కొరకు అనుమతిస్తున్నాడు. ఆయన నన్ను శోధించిన తర్వాత నేను మెరిచే బంగారం వలె ఉంటాను అని అంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని మహిమను చూసి కూడా ప్రజలు తప్పుదారిలో వెళ్ళొచ్చు, కానీ దేవుడు మంచివాడనే సత్యంని ఎవరు వాళ్ళ హృదయంలో నాటుకుంటారో వాళ్ళు ఎప్పుడు నిలకడగానే ఉంటారు. నేను ఇంకొక మాట కూడా చెప్తున్నాను. నేను మెయిన్ సందేశంకి ఇంకా రాలేదు, కానీ ప్రతి క్రైస్తవుడు ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. అదేంటంటే థామస్ ఎడిసన్ గారు అనగానే వెంటనే మనకి ఏం గుర్తు రావాలి? బల్బ్స్ గుర్తు రావాలి, అవునా? ఆయన కనుక్కున్నాడు. ఆయనని ఒకసారి ప్రెస్ రిపోర్టర్స్ అడిగారు ఏమనంటే, థామస్ ఎడిసన్ గారు, మీరు ఏం సాధించాలని కోరుకున్నా సరే మీరు సాధించేస్తున్నారండి, ఏమి కనుక్కోవాలని మీరు ప్రయత్నించినా సరే అది మీరు కనుక్కుంటున్నారు, మీ ప్రయత్నాల వెనకాల ఈ విజయంకి రహస్యం ఏంటి? అన్నిట్లో మీరు విజయం సాధిస్తున్నారు, దాని వెనకాల రహస్యం ఏంటి అని అంటే ఆయన ఒక మాట అన్నాడు, ఇట్ ఈస్ 90% పర్స్పిరేషన్, 10% ఇన్స్పిరేషన్ అని అన్నాడు. 90% నేను చెమటలు గారుస్తాను, 10% నా తెలివితేటలు వాడతాను అని అన్నాడు. అయితే ఒక జ్ఞాపకం పెట్టుకోండి, ఇది చాలా చాలా ముఖ్యమైన సత్యం. ప్రతి క్రైస్తవుడు జ్ఞాపకం పెట్టుకోవాలి, ప్రతి సంఘ కాపరి ఆయన సంఘంలో బోధించాలి. అదేంటంటే, మొదటి ఆజ్ఞ దేవుని ప్రేమించుడి అని ఉంది. అయితే ప్రేమలో బహుశా 90% కంటే ఎక్కువ పర్సంటేజ్ ఏంటంటే రెస్పెక్ట్. ఒకని మంచివాడు అని నమ్ముట. రెస్పెక్ట్ లేకుండా ఉంటే ప్రేమ రాదు. ఈరోజు నేను బిషప్ సింగం గారిని నేను ప్రేమిస్తున్నాను, బిషప్ భాస్కర్ గారిని నేను ప్రేమిస్తున్నాను అని నేను చెప్తే, మొదటిగా వాళ్ళు మంచి వాళ్ళని నేను నమ్ముతేనే వాళ్ళని నేను ప్రేమించగలుగుతాను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? మోర్ దెన్ 90% ఆఫ్ లవ్ ఇస్ రెస్పెక్ట్. ఒక వ్యక్తి మంచివాడు అని నమ్ముట, ఆయనను గౌరవించుట. ఒక వ్యక్తి మంచివాడు అని మనం నమ్మకం ఉంటే ఆయనను ప్రేమించడం అసాధ్యం. సో దేవుడు మంచివాడు అనే మాట మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఇద్దరు సేవకులు కొరడా దెబ్బలు తిన్నారు, సంఖ్యలతో బంధింపబడారు, చెరలో వేయబడారు, కానీ స్తుతి పాటలు పాడుతున్నారు. ఎవరది? మీకు అందరు కూడా తెలుసు, పౌలు, శీల. అటువంటి భయంకరమైన పరిస్థితిలో కూడా వాళ్ళు దేవుడు మంచివాడనే సత్యం మర్చిపోవట్లేదు. సో మోర్ దెన్ 90% ఆఫ్ లవ్ ఇస్ రెస్పెక్ట్ ఫర్ ద పర్సన్. దేవుడు మంచివాడని మనం నమ్మితే ఖచ్చితంగా ఆయనను ప్రేమిస్తాం.
తోడు క్రైస్తవులను మనం ప్రేమిస్తున్నాము అని అంటే వాళ్ళు మంచి వాళ్ళు అని మనం నమ్మిన తర్వాతనే వాళ్ళని మనము ప్రేమించగలుగుతాం. ఆర్ యు ఆల్ విత్ మీ? కానీ దేవుల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే, జాగ్రత్త వినండి, మన దేవుల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే, మనం మంచి వాళ్ళము అని కాకుండా ఆయనకు తెలిసి ఉన్నా సరే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అది మన దేవుల్లో ఉన్న గొప్పతనం. మనం అందరం పరిపూర్ణము కాదు అని ఆయనకు తెలుసు, అయినా సరే ఆయన ప్రేమిస్తున్నాడు. అది ఆయన దేవుని గొప్ప ప్రేమ. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇది జస్ట్ ఇంట్రొడక్షన్ అండి. ఇప్పుడు నేను ఎప్పుడు మీతో పంచుకునే ఒక సత్యము, దేవుని సర్వజ్ఞానం బట్టి ఆయనను మనం ఆరాధించాలి. ఆయన జ్ఞానంని ఎవరు కూడా కొలవలేరు అని రోమిలికి రాసిన పత్రిక 11:33 చెప్తుంది. ఆయన సర్వజ్ఞాని కాబట్టి సందర్భం తగ్గట్టు ఆయన మాట్లాడతాడు. యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్యలో మనం గమనిస్తే, గలిలియా సముద్రం పక్కన శిష్యుల చేతిలో వలలున్నాయి, చేపలు పడుతున్నారు. ఆ సమయంలో వచ్చి మిమ్మల్ని నేను మనుషులు పట్టే జాలులుగా మారుస్తాను అని అంటున్నారు. అప్పటి వరకు వాళ్ళు పట్టిన చేపలని బహుశా వాళ్ళు చంపారేమో, అమ్మారేమో, తిన్నారేమో, కానీ ఇప్పుడు వాళ్ళు పట్టే చేపలని నిత్య జీవంకి వాళ్ళు నడిపించబోతున్నారు. అలాగే యాకోబు బావి పక్కన సమరయ స్త్రీ దాహంతో వచ్చింది నీళ్ళు తోడుకుండుటకు. ఆమెతో ప్రభువారు చెప్పిన మాటలు ఏంటంటే, అమ్మా నీకు జీవజలం ఇచ్చుటకు సిద్ధంగా ఉన్నాను అని అంటారు. అలాగే మనమందరము అక్టోబర్ 2nd వీక్లో వింటాం ఒక న్యూస్, నోబెల్ ప్రైజెస్ అనౌన్స్ అయినాయి అని. సో ఆ నోబెల్ ప్రైజ్ ఈజ్ అ వెరీ కాంటెక్చువల్ సబ్జెక్ట్. అందుకే దాన్ని తీసుకొని ఒక సిరీస్గా నేను ఫామ్ చేసి నోబెల్ ప్రైజ్ నుంచి ఏమేమి పాఠాలు మనం నేర్చుకోవచ్చో మీతో పంచుకుంటున్నాను. ఆల్ఫ్రెడ్ నోబెల్ గారు, ఆ నోబెల్ ప్రైజ్ ఆయన ఒకరోజు అనేది నియమిస్తాడనేది కూడా ఆయనకు తెలియదు. ఆయన ఫస్ట్ 1867లో మీతో పంచుకున్నాను. ఆయన డైనమైట్ కనుక్కున్నాడు మంచి ఉద్దేశంతో, మైనింగ్ పర్పస్కి అది యూస్ఫుల్గా ఉంటుంది, రాయిల్ని పేల్చి వేసే విషయంలో అది చాలా యూస్ఫుల్గా ఉంటుందని మంచి ఉద్దేశంతో కనుక్కున్నాడు. 1867లో ఆయన పేటెంట్ కూడా ఆయనకు వచ్చింది. అయితే మనకందరు కూడా తెలుసు, ఒక కత్తి డాక్టర్ చేతిలో ప్రాణం కాపాడగలుగుతుంది, అదే కత్తి హంతకుని చేతిలో ప్రాణంని తీసివేయగలుగుతుంది. ఆల్ఫ్రెడ్ నోబెల్ గారు డైనమైటు ఎవరు కూడా దురుపయోగం చేయకూడదనే ఆయన ఉద్దేశం, కానీ చాలామంది దాన్ని దురుపయోగం చేశారు. నానా నష్టాలు కలిగినాయి, బిల్డింగ్స్ని పేల్చేశారు, మనుషులు చనిపోయారు డైనమైట్స్ వల్ల. అయితే 1888లో ఆల్ఫ్రెడ్ నోబెల్ గారు ఒక విచిత్రమైన అనుభవం ద్వారా ప్రయాణమై వెళ్ళారు. యాక్చువల్గా వాళ్ళ అన్నయ్య గారు ఆల్ఫ్రెడ్ లుడ్విగ్ గారు చనిపోతే అప్పుడు న్యూస్ సరిగా స్ప్రెడ్ కాలేదు. న్యూస్ పేపర్స్లో ఏమని రిపోర్ట్ వచ్చిందంటే, ఆల్ఫ్రెడ్ లుడ్విగ్ కాదు, ఆల్ఫ్రెడ్ నోబెల్ గారే చనిపోయారని. ఇంకా వాళ్ళు ఎలాగా ఆల్ఫ్రెడ్ నోబెల్ గారిని వర్ణించారు అని అంటే, మర్చెంట్ ఆఫ్ డెత్, ఈయన మరణం అమ్మే వ్యాపారస్తుడు అని వర్ణించారు. అది చదువుకొని ఆయన చాలా దుఃఖించాడు. చందు బ్రదర్, యూ కెన్ షో దట్ స్లైడ్ ఆఫ్ ఆల్ఫ్రెడ్ నోబెల్ బీయింగ్ షాక్డ్ ఆన్ రీడింగ్ హిస్ ఆబిచురీ. మీరు అది చూపించవచ్చు. ఇక్కడ చూడండి, చంద్ర బ్రదర్ కూడా మనకు చూపిస్తున్నారు. ఆయన న్యూస్ పేపర్ చదువుతూ ఆయన షాక్ అయిపోయాడు. బోమ్ అని ఆయనకి ఒక డైనమైట్ ఎక్స్పీరియన్స్ లెక్క కలిగింది. ఇదేంటి నన్ను ఇలాగ వర్ణిస్తున్నారేంటి అని అనుకున్నాడు. ఇంకా ఆయన నిర్ణయించుకున్నాడు, నేను చనిపోతే ప్రజలు మంచి కారణాలు బట్టి నన్ను జ్ఞాపకం చేసుకోవాలి, కానీ చెడు కారణాలు బట్టి జ్ఞాపకము చేసుకోకూడదు. అందుకు 1894లో ఆయన ఒక విల్నామా రాశాడు. దాంట్లో ఆయన రాసింది ఏంటంటే, 94% నా దగ్గర ఉన్న ఆస్తి అంతా కూడా నేను వేర్పరుస్తున్నాను, ఒక ప్రత్యేకమైన కారణంకే అది వాడబడాలి. సమాజంలో ఎవరెవరు మేల్కరమైన కార్యములు చేస్తారో, ఉపయోగకరమైన కార్యములు చేస్తారో వాళ్ళకి బహుమానాలు ఇవ్వాలి, వాళ్ళ ప్రయాసాలన్నీ మనం గుర్తించాలి అని ఆయన విల్నామాలో రాశాడు. ఆ 94% ఆయన ఆస్తి ఓన్లీ బహుమానాలు ఇచ్చుటకు వాడబడాలి. ఎవరు మంచి మంచి కార్యములు చేస్తున్నారో వాళ్ళకి ప్రోత్సాహన కలగాలి అని ఆయన రాశాడు. సో అక్కడి నుంచి నోబెల్ ప్రైజ్ స్టార్ట్ అయింది. అయితే బైబిల్లో మనం చదివితే యేసుక్రీస్తు ప్రభువారు రెండో రాకడ తర్వాత కూడా ఆయన ఇచ్చే బహుమానాలు నోబెల్ ప్రైజ్ కంటే విలువైనది అని నేను మీతో పంచుకొని వస్తున్నాను. నోబెల్ ప్రైజ్ అనేది ఎన్నోతో స్టార్ట్ అవుతుంది కాబట్టి నేను ఇప్పటివరకు వాడిన సబ్హెడింగ్స్ మీకు తెలుసు అనుకుంటా. మొదటిగా నో ఎక్సెప్షన్, రెండవది నో డిలే. చందు బ్రదర్, యూ కెన్ షో దట్. నో ఎక్సెప్షన్ అని అంటే తలాంతు లేని క్రైస్తవుడు ఎవడు కూడా లేడు. అదంతా నేను వివరంగా నేను మీతో పంచుకున్నానండి. అదంతా మరి నేను షేర్ చేయట్లేదు. ఎన్నో తలాంతులు ఉన్నాయి. కొన్ని తలాంతుల వలన ప్రజలు చాలా పేరు పొందుతారు, కానీ కొన్ని తలాంతులు ఉన్నాయి. విజ్ఞాపన ప్రార్థన చేసే తలాంతు, ఆతిథ్యం చూపించే తలాంతు, ప్రోత్సహించే తలాంతు,
అలాగే ఎవరన్నా లెటర్ డిక్టేట్ చేస్తుంటే రాసే తలాంతు, దాని వలన ఎవరు పేరు పొందకుండా ఉండవచ్చు, కానీ ఆ తలాంతులు కూడా చాలా ముఖ్యమైనవి. అది లేకుండా ఉంటే క్రైస్తవ పరిచర్య ముందుకు సాగదు. దాని తర్వాత నో డిలే అనేది పోయిన వారం నేను మీతో పంచుకున్నాను. ఆ, దేవుడు ఏమన్నా పని మనకు అప్పచెప్తే వెంటనే ఆ పని మనం ముగించాలి. ఏమైనా బాధ్యత దేవుడు మనకిస్తే ఆ బాధ్యతలను వెంటనే నెరవేర్చాలి. నేను ఉదాహరణకి మీతో పంచుకున్నాను. మధ్యాహ్నం వేళ అరణ్య మార్గంలో దేవుడు ఫిలిప్ని ప్రోత్సహిస్తున్నాడు. ఇథోపియా నపుంసకుని రథం వెనకాల పరిగెత్తు. ఆయన యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదువుతున్నాడు. ఆయనకు అర్థం అవ్వట్లేదు. అది మెస్సయ్యతో కూడిన ప్రవచనాలను ఆయనతో పంచుకో, ఆయన రక్షణ మార్గంలో నడిపించు అని చెప్పినప్పుడు ఫిలిప్ పరిగెత్తాడు. పరిగెత్తి ఆ యెషయా గ్రంథంతో కూడిన ప్రవచనాలన్నీ కూడా ఆ నపుంసకుడు అర్థం చేసుకునేటట్లు చేశాడు. ఆలస్యం చేయలేదు. మధ్యాహ్నం వేళ అరణ్య మార్గం అంటే చాలా వేడిగా ఉంటుంది, కానీ ఆయన ఆలస్యం చేయలేదు. ఇథోపియా నపుంసకుడు కూడా బాప్తిజం తీసుకునే విషయంలో ఆలస్యము చేయలేదు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, మీరు అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి. ఇథోపియా నపుంసకుడు మారు మనసు పొంది క్రైస్తవుడిగా మార్చబడి ఆయన ఇథోపియా దేశంకి వెళ్ళి అక్కడ మొదటి సంఘం స్థాపించాడు. దాని తర్వాత సువార్త వ్యాపించింది. ఇథోపియాలో అనేక సంఘాలు స్థాపించబడినాయి. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, ఆ మధ్యాహ్నం వేళ వాతావరణం అనుకూలంగా లేదు. ఆ సమయంలో ఫిలిప్ ఆలస్యము చేసుంటే ఇథోపియాలో సంఘం వచ్చేదా అండి? అడుగుతున్నా, అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. నో సార్, రాకపోయే సార్. ఇప్పుడు అక్కడ సంఘం మొదట్లో స్థాపించబడిందంటే ఆ దినము ఫిలిప్ ఆలస్యం చేయలేదు కాబట్టి. ఆర్ యు ఆల్ అండర్స్టాండ్? ఇథోపియా నపుంసకుణ్ణి ఆ సమయంలో యూదుల నాయకుల ఆలయం లోపల ప్రవేశించుటకు అనుమతించరు. ఎందుకు? ద్వితోపదేశకాండం 23వ అధ్యాయం 1వ వచనంలో ఏం రాయబడిందో, నపుంసకులు ఆలయం లోపల రాకూడదని. అది వాళ్ళు వాడి నపుంసకులని లోపల రానిచ్చే వాళ్ళు కాదు. కానీ దేవుడు కృపామయుడు. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 4వ వచనం 5వ వచనంలో ఏం చెప్పాడో, నపుంసకులు మారు మనసు పొందితే నేను వాళ్ళని అంగీకరిస్తాను, వాళ్ళని నేను ఘనపరుస్తానని చెప్పినట్టు ఏం చేశాడు దేవుడు? ఆ దినము ఫిలిప్ అంటే ఎవరు? ఒక క్రైస్తవుడు. మనకందరికీ తెలుసు, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఇథోపియా నపుంసకుణ్ణి ఆలయం లోపల ప్రవేశించుటకు యూదుల నాయకులు అనుమతించలేదు, కానీ ఒక ఆలయమే ఆయన వెనకాల పరిగెత్తేటట్లు దేవుడు చేశాడు. ఫిలిప్ ఎవరు? క్రైస్తవుడు. క్రైస్తవులు అంటే ఎవరు? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చదవండి మనోహర్ పాస్టర్ గారు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించున్నాడనియు మీరు ఎరగరా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒక ఆలయమే ఆయన వెనకాల పరిగెత్తింది. కారణం ఏంటి? ఉద్దేశం ఏంటి? ఏ నపుంసకుణ్ణి ఆలయం లోపల ప్రవేశించుటకు యూదుల నాయకులు ఆపారో ఆయనని ఇంకొక ఆలయంగా మార్చుటకు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు ఇథోపియా నపుంసకుడు మారు మనసు పొందాడు? ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన హృదయం లోపల ప్రవేశించాడు? ఎప్పుడు ఇథోపియా నపుంసకుని హృదయము యేసు రక్తం చేత పవిత్రపరచబడిందో ఆలయంగా మార్చబడుటకు అర్హత పొందింది. పరిశుద్ధాత్మ దేవుడు ఆయనలో నివసించడం స్టార్ట్ చేశాడు. ఇంకా నపుంసకుడు కూడా దేవుని ఆలయంగా మార్చబడాడు. జస్ట్ నేను ఈ స్లైడ్ చూపించే సమయంలో ఒక మాట మీతో పంచుకుంటున్నాను, ఎందుకంటే మీరు కూడా స్లైడ్స్ చూపించవచ్చు. ప్లీజ్ ఒక ఎక్సర్సైజ్ 1 ప్రికాషన్, అందుకే నేను ఇది చెప్తున్నాను. చందు బ్రదర్, ప్లీజ్ షో ది స్లైడ్ బిఫోర్ వి గో టు ద థర్డ్ పాయింట్, నో మోర్ డిలే అనే విషయం బట్టి. చందు బ్రదర్ మనకి స్లైడ్ చూపిస్తున్నారు చూడండి. బాప్తిజం తీసుకునే సమయంలో నపుంసకుడు మనకు కనిపిస్తున్నాడు చూడండి. బాప్తిజం తీసుకునే సమయంలో నపుంసకుడు చందు బ్రదర్ బాప్తిజం తీసుకునే సమయము ఇక్కడ చూడండి, రైట్ సైడ్ కొంచెం ఎలా చేయండి చందు బ్రదర్. బాప్తిజం తీసుకునే సమయంలో నపుంసకుడు మనకు కనిపిస్తున్నాడు. యాజ్ క్రిస్టియన్స్ టీచర్స్ వీ హ్యావ్ టు ఎక్సర్సైజ్ 1 ప్రికాషన్. నెక్స్ట్ స్లైడ్ చందు బ్రదర్, నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ చూడండి, రైట్ సైడ్లో నపుంసకుడు బాప్తిజం తీసుకుంటున్నాడు. ఎందుకంటే మీరు గూగుల్లో వెళ్ళి మీరు ఒక సెంటెన్స్ టైప్ చేశారనుకోండి, బ్యాప్టిజం ఆఫ్ ఇథోపియన్ యూనక్ అని, నపుంసకుడు విత్ బియర్డ్ విత్ ముస్టాష్, మీకు కొన్ని పిక్చర్స్ కనిపిస్తుంటాయి. నపుంసకుడు అంటే ఆయనకి దాడి ఉండదు, ఆయనకి మీసాలు రావు. ఓకే, ప్లీజ్ ఎక్సర్సైజ్ దట్ కాషన్. ఎందుకంటే గూగుల్లో మీరు సెర్చ్ చేసినప్పుడు నపుంసకుడు విత్ బియర్డ్ కనిపిస్తాడు.
నపుంసకుడు విత్ ముస్టాష్ కనిపిస్తాడు. నపుంసకులకి బియర్డ్ రాదు, ముస్టాష్ రాదు. వాళ్ళ శరీరంలో ఆ హార్మోన్స్ రిలీజ్ కావు. యూ ఆల్ అండర్స్టాండింగ్. సో యూ కెన్ సీ దిస్ నపుంసకుడు వితౌట్ బియర్డ్ అండ్ ముస్టాష్. ఓకే, ఎప్పుడు మనం జాగ్రత్త పాటించాలి. ఎప్పుడైనా స్లైడ్స్ చూపించేటప్పుడు అన్ని టెక్నికల్గా, బయోలాజికల్గా అన్నీ కూడా మ్యాచ్ కావాలి బిబ్లికల్ డిస్క్రిప్షన్తో. ఓకే, నౌ లెట్స్ గో టు ద థర్డ్ స్లైడ్. నో మోర్ డిలే. అక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ చూడండి, చంద్ర బ్రదర్ మనం చూపిస్తున్నారు. ఇఫ్ సైన్స్ పొటెండింగ్ ఈవెంట్స్ టు ట్రిబులేషన్ ఆర్ ఇమినెంట్, దెన్ ర్యాప్చర్ ఇస్ మోర్ ఇమినెంట్ అనే మాట నేను మీతో పంచుకుంటున్నాను. ఒక దినము యజమాని వచ్చాడు, తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి ఆయన లెక్కలు ఇచ్చే సమయం వచ్చింది. దాసులు వచ్చారు, లెక్కలు ఇచ్చారు. సో ఇప్పుడు కూడా మనము ఒక మాటని విశ్వసిస్తూ ముందుకు సాగాలి మన క్రైస్తవ జీవితంలో. నా ప్రభు ఏ రోజన్నా రావచ్చు, కానీ ఆయన ముందే కొన్ని సూచనలు చూపిస్తున్నాడు. ఆయన కరుణామయుడు కాబట్టి సూచనలు చూపిస్తున్నాడు. మీకు అందరు కూడా తెలుసు ఇంటర్నేషనల్ లాస్లో ఏముంది. ఇప్పుడు ఏదో క్రౌడ్ గలిబిలి చేస్తుంది అనుకోండి, క్రౌడ్, అన్రూలీ క్రౌడ్ బస్సెస్ని కాల్ చేస్తుంది అనుకోండి, షాప్స్ లూట్ చేస్తుంది అనుకోండి, పోలీస్ వచ్చి స్ట్రైట్ అవే ఫైరింగ్ చేస్తారండి? చేయరు. పోలీస్ ఆర్ ఫస్ట్ సపోజ్ టు గివ్ వార్నింగ్ షాట్స్. దాని తర్వాతనే దే హ్యావ్ టు ఫైర్ అట్ ద క్రౌడ్. వాళ్ళు వినకుండా ఉంటేనే, వాళ్ళు సరిగా స్పందించకుండా ఉంటేనే. వాట్ డస్ ద పోలీస్ డూ when it sees an unruly crowd, when it sees a riotous crowd, rioting చేసేటప్పుడు, బస్సులను కాల్చి వేసేటప్పుడు, ఆర్ షాప్స్ని లూట్ చేసేటప్పుడు, ఫస్ట్ పోలీస్ ఫైర్స్ అట్ ద స్కై, అట్ ది ఎయిర్. అప్పుడు కూడా వాళ్ళు సరిదిద్దుకోకుండా ఉంటే, వాళ్ళ చెడ్డ పనులని ఆపకుండా ఉంటే, దెన్ పోలీస్ హ్యాస్ టు ఫైర్ అట్ ది లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద క్రౌడ్. అప్పుడు కూడా వాళ్ళు ఆపకుండా ఉంటే వాళ్ళ చెడు పనులని, దెన్ పోలీస్ హ్యాస్ టు ఫైర్ అట్ ద ఫీట్ ఆఫ్ ద క్రౌడ్. అప్పుడు కూడా వాళ్ళు చెడు కార్యములను ఆపకుండా ఉంటే, దెన్ ద పోలీస్ ఇస్ ఆథరైజ్ టు ఫైర్ అట్ ద క్రౌడ్. సో వార్నింగ్ షాట్స్ వాళ్ళు ఫైర్ చేసిన తర్వాతనే దే హ్యావ్ టు ఫైర్ అట్ ద క్రౌడ్. ఉద్దేశం ఏంటి? వార్నింగ్ షాట్స్ వెనకాల అప్పుడన్నా వాళ్ళ తప్పులను వాళ్ళు గ్రహించి వాళ్ళు సరిదిద్దుకుంటారు వాళ్ళ ప్రవర్తనని అని. ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, పోలీస్ వాళ్ళకి ఇంత దీర్ఘశాంతం ఉంటే మరి మన దేవునికి దీర్ఘశాంతం ఉండదా? ఆయన సంఘంని ఆరోహణం చేసి తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత 7 సంవత్సరాల భయంకరమైన శ్రమకాలం ప్రారంభమవుతుంది. ఇక్కడ ఉన్న ప్రజలు ఒక చిన్న నరకంని అనుభవిస్తారు. సో మన దేవుడు కరుణామయుడు, వార్నింగ్ షాట్స్ ఫైర్ చేస్తాడు, సూచనలు చూపిస్తాడు. అందరు కూడా మారు మనసు పొందాలి, అందరు కూడా ఆరోహణమయ్యే సంఘంలో ఉండాలి అని ఆయన సూచనలు చూపించే దేవుడు. వార్నింగ్ షాట్స్ ఇవ్వకుండా వెంటనే ఆయన ఉగ్రతని కుమరించే దేవుడు కాదు. నేను సింపుల్ ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతాను. ఐగుప్తు శ్రమల గురించి మనకు తెలుసు. చివరి శ్రమ, భయంకరమైన శ్రమ. ఐగుప్తు దేశంలో ఉన్న జ్యేష్ఠ కుమారులందరూ కూడా చంపివేయబడుట. అది ఎప్పుడు వచ్చిందండి? వార్నింగ్ షాట్స్ దేవుడు ఇచ్చిన తర్వాతనా, లేకపోతే వెంటనే వచ్చేసిందా? ఫస్ట్ నైల్ నది నీళ్ళగా నెత్తురుగా మారింది. నైల్ నదిలో ఉన్న నీళ్ళు నెత్తురుగా మారింది. తర్వాత కప్పలు వచ్చినాయి, దోమలు వచ్చినాయి. వార్నింగ్ షాట్స్ ఇచ్చిన తర్వాత దేవుడు చివరి భయంకరమైన ఉగ్రతని కుమరించాడా, లేకపోతే వెంటనే కుమరించాడా? అడుగుతున్నా మిమ్మల్ని. అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి అమ్మా. గివ్ మీ అన్ ఆన్సర్. దేవుని భయంకరమైన ఉగ్రత వెంటనే వచ్చిందా, లేకపోతే వార్నింగ్ షాట్స్ ఉన్నాయా మొదట్లో? వార్నింగ్ ఇచ్చారు సార్. దేవుడు వార్నింగ్ ఇచ్చాడు. అప్పుడు కూడా ఐగుప్తు ఫారో మనసు కఠోరపరుచుకున్నాడు కాబట్టి, ఐగుప్తు ప్రజలు కఠోరపరుచుకున్నారు కాబట్టి అన్నిటికంటే భయంకరమైన శిక్ష చివరిలో వచ్చింది. అలాగే దేవుడు ఇక్కడ వార్నింగ్ షాట్స్ ఇస్తున్నాడు, కొన్ని సైన్స్ చూపిస్తున్నాడు. సో ఆ స్లైడ్కి మనం వెళ్దాము. నేను కొన్ని రైమింగ్ వర్డ్స్ వాడుతున్నాను, జాగ్రత్త వినండి. ఇంటర్నేషనల్ సైన్స్, న్యాచురల్ సైన్స్, టెక్నాలజికల్ సైన్స్. సో మొదటిగా ఇంటర్నేషనల్ సైన్స్ గురించి మనం చూస్తే, మత్తయి సువార్త 24వ అధ్యాయము 32-33 వచనాల్లో ప్రభువారు ఏమంటున్నారంటే, ఎప్పుడు అంజురప చెట్టు ఫలిస్తుందో మీరు గ్రహించవచ్చు, మనుష్య కుమారుడు ద్వారం దగ్గరే ఉన్నాడు అని గ్రహించవచ్చు. అంజురప చెట్టు అంటే ఏంటి? ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయం మనం చదివితే అంజురప చెట్టు ఇజ్రాయెల్ని సూచిస్తుంది. మనకందరు కూడా ఇజ్రాయెల్ చరిత్ర తెలుసు. 70 ADలో ఏమైంది? వాళ్ళు మనసు కఠోరపరుచుకున్నారు.
యేసుని సొంత రక్షకుడుగా చాలా మంది యూదులు అంగీకరించలేదు. అందుకు దేవుడు చెప్పినట్టే ద్వితోపదేశ కాండం 18వ అధ్యాయము 18, 19 వచనాల్లో చెప్పినట్లు మెస్సయ్య వచ్చినప్పుడు ఆయన మాటలు మీరు వినకుండా ఉంటే వాళ్ళు నాశనంకి గురి అవుతారు అని ప్రభువారు ముందే ప్రవచించినట్లు ఏమైంది? 70 ADలో రోమా సైన్యం వచ్చి ఇజ్రాయెల్ దేశంని కంప్లీట్గా నాశనం చేసేసింది. యెరూషలేంని తగలబెట్టింది, ఆలయంని తగలబెట్టింది, లక్షల కొలది యూదులను చంపింది, యూదులని చెదరగొట్టింది. 2000 సంవత్సరాలుగా ఇజ్రాయెల్ దేశం ఎలాగుండింది? లెఫ్ట్ సైడ్ పిక్చర్ ఒకసారి చూపించండి చందు బ్రదర్. లెఫ్ట్ సైడ్ పిక్చర్ మీద కర్సర్ పెట్టండి. ఎండిపోయిన అంజురప చెట్టు వలె ఉండింది. కానీ దేవుడు వాగ్దానాలని నిలబెట్టుకునే దేవుడు. అబ్రహాం, ఇసాక్, యాకోబ్తో చేసిన వాగ్దానాలని నిలబెట్టుకునే దేవుడు. ఆయన ఏమన్నాడంటే, మరి నేను వాళ్ళని ఆ వాగ్దాన దేశంకి ఒక దినం తీసుకొని వస్తాను, వాళ్ళు చెదిరిపోయి ఉన్నా సరే నేను తీసుకొని వస్తాను అని అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారు? మత్తయి సువార్త 24వ అధ్యాయం మరి చెప్తున్నాను, 32, 33. అంజురపు చెట్టు తిరిగి చిగురించినప్పుడు మీరు గ్రహించవచ్చు మనుష్య కుమారుడు ద్వారం దగ్గరే ఉన్నాడు. ఇప్పుడు 2000 సంవత్సరాల తర్వాత 1948లో ఇజ్రాయెల్ దేశము తిరిగి జన్మించింది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మన కళ్ళ ముందు జరిగిన అద్భుతం అది. అయితే మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగి నెక్స్ట్ స్లైడ్ నేను మీకు చూపిస్తానండి. పాత నిబంధనలో మీకు అన్నిటికంటే ఎక్కువ ఆశ్చర్యం పుట్టించే అద్భుతం ఏంటి చెప్పండి? ఎన్నో అద్భుతాలు ఉన్నాయి కదా పాత నిబంధనలో. రెడ్ సీ పార్టింగ్, వెరీ గుడ్, రైట్ ఆన్సర్ బిషపమ్మ గారు. సో అప్పుడప్పుడు అనిపిస్తుంటది, నాకు అనిపిస్తుంటది, మీకు కూడా అనిపిస్తుండొచ్చు, అరే కనీసం ఒక బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ అన్న ఉండుంటే బాగుండును, ఎర్ర సముద్రం పాయలవుట ఎవరైనా ఫోటో తీసుంటే బాగుండును అని. సో ఇప్పుడు నేను మీకు ఒక ఫోటో చూపిస్తున్నాను. దానికంటే ముందు నేను పాస్టర్ మనోహర్ గారి చేత ఈ వాక్య భాగం చదివిస్తాను. ప్రభువారు ఇష్యా ప్రవక్త చేత చేసిన ప్రవచన ఇష్యా గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనం చదవండి పాస్టర్ మనోహర్ గారు. 11వ అధ్యాయం 11వ వచనం ఇష్యా గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనం. 11వ అధ్యాయం 11వ వచనం 11. ఓకే. ఆ దినమున శేషించు తన ప్రజల శేషమును అషూరులో నుండి, ఐగుప్తులో నుండి, పత్రోసులో నుండి, కూషులో నుండి, ఎలాములో నుండి, షినారులో నుండి, హమాతులో నుండి, సముద్ర ద్వీపములో నుండి విడిపించి రప్పించుటకు యెహోవా రెండవ మారు తన చెయ్యి చాచును. వాళ్ళని తిరిగి తీసుకురావడానికి చెదిరిపోయిన యూదులు ఎక్కడున్నా సరే, సముద్ర ద్వీపంలో ఉన్నా సరే, నేను వాళ్ళని తిరిగి రెండోసారి తీసుకొని వస్తాను. మొదటిసారి ఎప్పుడు తీసుకొని వచ్చాడు? వాళ్ళు విగ్రహారాధన చేసి వాగ్దాన దేశంని తాత్కాలికంగా 70 సంవత్సరాలు పోగొట్టుకున్నప్పుడు బాబిలోన్ చెర నుంచి తీసుకొని వచ్చాడు తిరిగి వాగ్దాన దేశంకి. అది మొదటిసారి. ఇప్పుడు ఇషయా గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనంలో ఏముంది? రెండోసారి చెదిరిపోయిన యూదులను నేను తీసుకొని వస్తాను అని అన్నారు. ఇప్పుడు కళ్ళారా మనం చూసే అద్భుతం ఇది. రెండోసారి వాళ్ళు వచ్చారు. ఎట్లా వచ్చారు? ఏ దినం వచ్చారు? ఆ పిక్చర్ నేను మీకు చూపిస్తాను. చందు బ్రదర్ ప్లీజ్ షో దట్ స్లైడ్. ఈ పిక్చర్ మనం చూద్దాము. 1947 ఎండింగ్ ఆ టైంలో జరిగిన సంఘటన ఇది. చందు బ్రదర్ లెట్స్ లుక్ ఎట్ దట్. చూపిస్తున్నారు చూడండి ఎట్లా వచ్చారు. ఈ షిప్లో వచ్చారు. ఇక్కడ చూడండి, ఆ షిప్ పేరే ఎక్సోడస్. ఆ షిప్ పేరే ఎక్సోడస్, మిరాకిల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ ఓన్ ఐస్. చూడండి, సముద్ర ద్వీపంలో నుండి ఎక్కడెక్కడి నుంచి ఆ షిప్ ప్రయాణమై వచ్చింది, యూదులను తీసుకొని వచ్చింది. ఆ మ్యాప్ కూడా నేను మీకు చూపిస్తున్నాను. చందు బ్రదర్ లెట్స్ లుక్ ఎట్ దట్ మ్యాప్. ఇక్కడ చూడండి, మార్సీల్. చందు బ్రదర్ ఇఫ్ పాసిబుల్ పాయింట్ ఎ కర్సర్. మార్సీల్ అంటే అది సముద్ర పక్కనున్న ఫ్రెంచ్ పట్టణం. యుగోస్లావియా, అక్కడ అది ఇట్స్ కంట్రీ విత్ వాస్ట్ కోస్ట్ లైన్. దాని తర్వాత సిప్రస్, అదొక ద్వీపం. ఇక్కడ చూడండి, చందు బ్రదర్ మన కర్సర్ పెట్టి చూపిస్తున్నారు. అక్కడి నుంచి యూదులను తీసుకొని 2000 సంవత్సరముల తర్వాత ఎంత చక్కగా ఎన్లార్జ్ చేసి చూపిస్తున్నారు చూడండి చందు బ్రదర్. అక్కడి నుంచి ఈ షిప్ యూదులను తీసుకొని ఇజ్రాయెల్ దేశంకి వచ్చింది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. చెదిరిపోయిన యూదులని. మరి ఇప్పుడు మనకందరు కూడా తెలుసు ఇజ్రాయెల్ దేశము చిగురిస్తున్నది. ఎవరెవరు ఇజ్రాయెల్ దేశంకి వెళ్ళే వచ్చారో నాలాంటి వాళ్ళు కళ్ళారా చూశారు. మరి ఆర్థికంగా అది వర్ధిల్లుతున్నది, సామాజికంగా స్థిరంగా ఉన్నది. అయితే ఇష్యా గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనము నెరవేర్పు మన కళ్ళారా మనం చూస్తున్నాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దిస్ ఇస్ అ సైన్ ఆఫ్ అవర్ లార్డ్ సెకండ్ కమింగ్.
అయితే ఇంకొక విషయం కూడా మేము మీతో పంచుకోవాలి. 2000 సంవత్సరాలు ఇజ్రాయేలీలు వాగ్దాన దేశంలో లేనప్పుడు ఎవరున్నారు? వాళ్ళు లేని సమయంలో ఎవరున్నారు? ఎవరు ప్రజలు లేకుండా ఉంటే ఇజ్రాయెల్ దేశం మరి ఒక అడవిగా మార్చబడుతుంది. ప్రజలు ఉండాలి. ఆ సమయంలో ఉన్న రోమా చక్రవర్తులు నియమించారు అక్కడ ప్రజలు ఉండాలని. వీళ్ళు చెదరగొట్టబడిన తర్వాత ఎవరున్నారు వీళ్ళు లేని సమయంలో? మీకు అందరు కూడా తెలుసు, మన ఇంట్లోనే ఒక వారం రోజులు లేకుండా ఉంటే తిరిగి వచ్చినప్పుడు మనకు అన్ని పురుగులు కనిపిస్తాయి. సో ఈ 2000 సంవత్సరాలు ప్రజలు లేకుండా ఉంటే ఆ భూమి వాగ్దాన దేశం అడవిగా మారిపోతుంది. పాలు తేనె ప్రవహించే దేశం అడవిగా మారిపోతుంది. సో ఎవరున్నారు? అరాబీయులు ఉన్నారు. 2000 సంవత్సరాలుగా అరాబీయులు ఉన్నారు. సో ఇప్పుడు ఇజ్రాయేలీలు తిరిగి వచ్చినప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. వాళ్ళు పూలదండలతో స్వాగతం చేస్తారమ్మా ఇజ్రాయేలీలని అరాబీలు? 2000 చేయరు కదా. సో ఇప్పుడు మనకి ఘర్షణ కనిపిస్తుంది అక్కడ. చందు బ్రదర్, లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్. ఎక్సలెంట్ టెక్నికల్ కోఆర్డినేషన్ బ్రదర్. నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాం. ఇక్కడ చూడండి, యూదుల అరాబీల మధ్యన ఘర్షణ. అందుకే కదా మనము రోజు న్యూస్ మీడియాలో, సోషల్ మీడియాలో, న్యూస్ ఛానల్స్లో మనం చూసేది ఏంటి? ఇజ్రాయెల్ వర్సెస్ హమాస్, ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్, ఇజ్రాయెల్ వర్సెస్ ఖతార్, ఇజ్రాయెల్ వర్సెస్ హిజ్బుల్లా ఇన్ లెబనన్. చంద్ర బ్రదర్, లెట్స్ సీ దట్ స్లైడ్. ఆ స్లైడ్ మనం చూద్దాం. ఘర్షణ ఘర్షణ ఘర్షణ. చందు బ్రదర్, కెన్ విల్ సీ దట్ స్లైడ్ ప్లీజ్? ఘర్షణతో కూడిన స్లైడ్. చందు బ్రదర్ ఉన్నారా? ఓకే, ఐ కంటిన్యూ ఎక్స్ప్లెయినింగ్. సో ఇప్పుడు ఘర్షణ ఉంది, ఎక్కడ చూసినా అక్కడ ఘర్షణ ఉంది. యూదుల అరాబీల మధ్యన ఘర్షణ మనం అందరం కూడా చూడవచ్చు. అయితే ఇప్పుడు ఒక ముఖ్యమైన పాయింట్కి నేను వస్తున్నాను. ఏమనంటే, సంఘం ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత 7 సంవత్సరాల శ్రమకాలంలో ఈ లోకంని పరిపాలించే ఒక నాయకుడు ఉంటాడు. ఆయన ఎవరు? క్రీస్తు విరోధి. ఆ క్రీస్తు విరోధి నాయకుడిగా ఎంచబడాలి అని అంటే ఆయన కొన్ని మంచి కార్యములు చేస్తేనే ప్రపంచము ఆయన నాయకుడిగా ఎంచుతుంది, ఆ నాయకుడిగా అంగీకరిస్తుంది. సో ఆయన చేసే కొన్ని పనులు ఎలాగుంటాయంటే లోకంని ఆకర్షించే పనులు. ఇజ్రాయేలు అరబీల మధ్యన తాత్కాలికమైన సమాధానం తీసుకొని వస్తాడు. ఇప్పుడు ఒక వాక్య భాగం నేను చదివిస్తున్నాను. క్రీస్తు విరోధి ఎలాగ వర్ణించబడాడో లేఖనంలో మనం చూద్దాము. చందు బ్రదర్ ఏదో టెక్నికల్ ప్రాబ్లం వల్ల స్లైడ్స్ మనకు చూపించట్లేదు అనుకుంటా. ఒకసారి తీయండి మనోహర్ పాస్టర్ గారు. క్రీస్తు విరోధి ఎలాగ వర్ణించబడుతున్నాడు? ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 1-3 వచనాలు. ఎలాగ వర్ణించబడుతున్నాడు? మొదటి ముద్ర విప్పినప్పుడు మనకు క్రీస్తు విరోధి కనిపిస్తున్నాడు. 7 సంవత్సరాల శ్రమకాలంలో ఎలాగ వర్ణించబడాడు? 6వ అధ్యాయం ప్రకటన గ్రంథం 1-3 వచనాలు. ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దాన్ని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవుల్లో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను. దాని మీద తెల్లని గుర్రము కనిపించాను. ఒక తెల్లని గుర్రము కనిపించాను. దాని మీద ఒకడు విల్లు పట్టుకుని కూర్చుండి ఉండేను. అతనికి ఒక విల్లు పట్టుకొని కూర్చొని ఉన్నాడు. అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను. అతడు జయించుటకు బయలు వెళ్ళెను. ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతున్నాను, ఆయన చేతిలో విల్లు ఉంది కానీ బాణం ఉందా? లేదు. దాని అర్థం ఏంటి? ఈ క్రీస్తు విరోధి ఆయన తెలివితేటలను వాడి రక్తం చిందించకుండా జయిస్తూ వెళ్తుంటాడు. అంటే ప్రజల మనసులని ఆకర్షిస్తూ ఉంటాడు, మనసులని స్వాధీనపరుచుకుంటూ ఉంటాడు. చేతిలో విల్లు ఉంది కానీ బాణం లేదు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఆయన మరి లేఖనం ఇంకొక చోట్ల ఎలాగ వర్ణిస్తుంది అది కూడా నేను చదివిస్తాను. ఒకసారి తీయండి పాస్టర్ మనోహర్ గారు. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 25వ వచనం. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 25వ వచనం. ఎలాగా క్రీస్తు విరోధి వర్ణించబడ్డాడో మనం చూద్దాం. మరియు నతడు ఉపాయము కలిగిన వాడై మోసము చేసి తనకు లాభము తెచ్చుకొనును. ఉపాయం కలిగిన వాడై మోసం చేసి ఆయనకి లాభం తెచ్చుకుంటాడు. ఇప్పుడు ఇజ్రాయేలు అరాబీల మధ్యన సమాధానం తీసుకొని వస్తే ప్రజలందరూ తప్పట్లు కొడతారు. ఉక్రెయిన్ రష్యా మధ్యన సమాధానం తీసుకొని వస్తే ప్రజలు తప్పట్లు కొడతారు.
భారతదేశము చైనా, భారతదేశం పాకిస్తాన్ మధ్యన సమాధానం తీసుకొని వస్తే ప్రజలు తప్పట్లు కొడతారు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అందుకు ఈ మాట కూడా మీతో పంచుకుంటున్నాను. ఫస్ట్ UN ప్రెసిడెంట్ హెన్రీ స్పాక్ గారు చెప్పిన మాటలు ఏంటంటే, UN ప్రెసిడెంట్ చెప్పిన మాటలు, కమిటీస్ వలన సమాధానం రాదండి, ఒక వ్యక్తి మాకు కావాలి, ఆ వ్యక్తి దయ్యమై ఉండని పర్వాలేదు, మేము అంగీకరిస్తాం, ఆయన సమాధానం తీసుకొని వస్తాయి. ఇది స్ట్రైట్, ఐఎమ్ కోటింగ్ ద వర్డ్స్ ఆఫ్ హెన్రీ స్పాక్, ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ UN. ఆర్ యు అండర్స్టాండింగ్? సో క్రీస్తు విరోధి వచ్చి ఇటువంటి తాత్కాలికమైన సమాధానం తీసుకొని వచ్చినప్పుడు ప్రజలు, అరే ఎంత గొప్ప కార్యం చేశాడు అని ఆయనను అంగీకరిస్తారు. ఇప్పుడు మరీ మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, మీరు అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి. అదే ఇజ్రాయెల్ దేశము జన్మించకుండా ఉంటే, 200 సంవత్సరముల క్రితం ఇంకా ఇజ్రాయెల్ దేశం జన్మించలేదు, అప్పుడు సంఘం ఆరోహణమై వెళ్ళుంటే క్రీస్తు విరోధి వచ్చి సాధించడానికి ఏమైనా ఉందా? అరాబీల మధ్య ఘర్షణనే లేని సమయంలో క్రీస్తు విరోధి వచ్చి సాధించడానికి ఏమైనా ఉందా? ఏమీ లేదు. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం జన్మించింది కాబట్టే యూదుల అరాబీల మధ్యన ఘర్షణ ఉంది కాబట్టే క్రీస్తు విరోధికి ఒక పాత్ర అనేది ఉంది. సమాధానకర్తగా ఎంచబడతాడు తాత్కాలికంగా, ప్రజలు తప్పట్లు కొడతాడు ఆయన కార్యములను చూసి. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో క్రీస్తు విరోధి రాకడనే సమీపంగా మనకు కనిపిస్తుంటే ఆరోహణం ఇంకా ఎంత సమీపంగా ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే ఆరోహణమైన తర్వాతనే ఏమవుతుంది అని అంటే 7 సంవత్సరాల శ్రమకాలం ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఈ ఇంటర్నేషనల్ సైన్స్ కిందనే ఇంకొక మాట మీతో పంచుకోవాలి. ప్రతి క్రైస్తవునికి ఈ సత్యం తెలిసి ఉండాలి, ఎస్పెషలీ సేవకులు, బోధకులు. పాత నిబంధనలో ఇజ్రాయెల్ దేశంతో దేవుడు చేసిన నిబంధన, క్రైస్తవులతో కొత్త నిబంధనలో చేసిన నిబంధన, రెండింటి మధ్యన వ్యత్యాసం ఏంటి మనకి అందరు కూడా తెలిసి ఉండాలి. పాత నిబంధనలో దేవుడు మోషే ద్వారా చేసిన నిబంధనలు ఉన్న శ్రేష్టత ఏంటంటే అది ఫుల్ దేశంతో చేయబడిన నిబంధన. ఇజ్రాయెల్ దేశం చిన్న దేశం, దాన్ టు బీర్షిబా అని వర్ణించబడుతుంది లేఖనంలో. మనం భారతదేశం ఎలాగ వర్ణిస్తామండి, కాశ్మీర్ టు కన్యాకుమారి అని అంటాం కదా, అలాగే ఇజ్రాయెల్ దేశం దాన్ టు బీర్షిబాగా వర్ణించబడుతుంది. దాంతో కూడిన వాక్య భాగం నేను చదివిస్తున్నాను. పాస్టర్ మనోహర్ గారు 1 సామ్యూయల్ గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం తీయండి. 1 సామ్యూయల్ 3:20. 3వ అధ్యాయం 20వ వచనం అండి. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడినని దాను మొదలుకొని బేర్షాబా వరకు ఇశ్రాయేల్ అందరూ తెలుసుకొనిరి. దాన్ టు బీర్షిబా అంటే అది జస్ట్ 250 కిలోమీటర్ మాత్రమే. కర్నూలు టు హైదరాబాద్, మంచిర్యాల టు హైదరాబాద్, ఫుల్ దేశంతో దేవుడు నిబంధన కుదిరించుకున్నాడు. చిన్న దేశంలో ఉన్న అందరు కూడా ఆయన మాటలు వినాలని కోరుకున్నాడు. ఇప్పుడు ఒక వాక్య భాగం నేను చదివిస్తాను పాస్టర్ మనోహర్ గారి చేత. నా ఫింగర్స్ చూడండి, అందరూ అనే మాట ఆ 4 వచనాల్లో ఎన్నిసార్లు రాయబడిందో మీరు ఒకసారి చూడండి. పాస్టర్ మనోహర్ గారు 1 కొరింథీ 10వ అధ్యాయము, 1 కొరింథీ 10వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదవండి. అందరూ అనే మాట ఎన్నిసార్లు రాయబడిందో మనం చూద్దామా? సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులు అందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిజము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి. దేవుడు ఐగుప్తు దాసత్వం నుంచి విమోచించి అందరినీ సీనాయి కొండ దగ్గర తీసుకొని వచ్చి అందరితో నిబంధన కుదిరించుకున్నాడు. అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో ఎవరైనా ఒక్క పాపం చేసినా సరే దేవుడు దేశంని లెక్కలు అడుగుతాడు. ఎరికో పట్టణంలో మీరు వెండి బంగారం ఆశించకండి, ఏదన్నా మొదటిది నాది, మొదటి కొడుకు సంతానం నాది, మొదటి పంట నాది, మొదటి గొర్రెపిల్ల నాది, మొదటి పట్టణం ఇది కానాన్ దేశంలో ఎరికో పట్టణము, దాంట్లో ఉన్న వెండి బంగారం అంతా కూడా నాకు తీసుకొని వచ్చి ఇచ్చేయాలని దేవుడు చెప్తే ఒక్క వ్యక్తి దురాశతో అక్కడ ఉన్న వెండి బంగారంని దాచిపెట్టుకున్నాడు ఆయన గుడారంలో.
అప్పుడు దేవుడు దేశంతో నిబంధన కుదిరించుకున్నాడు కాబట్టి దేవుని ఉగ్రత దేశం మీద వస్తుంది. ఒకసారి దాంతో కూడిన వాక్య భాగం చదువుతామా? 22వ అధ్యాయం యెహోషువ గ్రంథం 20వ వచనం. నేను మెయిన్ పాయింట్కి వస్తున్నాను. ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఎందుకు ఇదంతా కూడా నేను మీతో పంచుకుంటున్నాను. 22వ అధ్యాయం 20వ వచనం యెహోషువ గ్రంథం 22వ అధ్యాయం 20వ వచనం. జరుహు కుమారుడైన ఆకాను ప్రతిష్ఠితమైన దాని విషయంలో తిరగబడినప్పుడు ఇశ్రాయేలు సర్వ సమాజం మీదకి కోపం రాలేదా? సర్వ సమాజం మీదకి కోపం రాలేదా? దేశంతో దేవుడి నిబంధన కుదిరించుకున్నాడు. చిన్న దేశం. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతానండి. మన భారతదేశం నాయకులు ఆర్ ఒక రాష్ట్ర నాయకుడు, తెలంగాణ రాష్ట్రంకి నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన కోరుకుంటే నా ప్రజలందరూ కూడా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నా ప్రజలందరూ కూడా నా మాట వాడి, నా మాట విని సుఖించాలి, అందరు కూడా నా మాట వినాలి అని రేవంత్ రెడ్డి గారు కోరుకుంటే ఏమైనా తప్పుందా? నా మాటలు విని అందరు సుఖించాలి అని కోరుకుంటే నాయకుడుగా తప్పు లేదు. సో రేవంత్ రెడ్డి గారికి అధికారం ఉంటే, రాజాది రాజు సృష్టికర్త అయిన దేవునికి అధికారం లేదు? ఒక చిన్న దేశం నుండి అందరు కూడా ఆయన మాటలు వినాలని అధికారం ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో అక్కడ దేశంతో నిబంధన కుదిరించుకున్నాడు. ఇప్పుడు కొత్త నిబంధనకు వస్తే వాక్యము వర్ధిల్లింది, సువార్త అన్ని చోట్లకు వెళ్ళింది, ప్రపంచం కోనకు వెళ్ళిపోయింది. ఇప్పుడు దేవుడు ప్రతి స్థానిక సంఘంతో నిబంధన కుదిరించుకుంటున్నాడు. ప్రతి స్థానిక సంఘంతో. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాల్లో టర్కీ దేశంలో ఉన్న 7 సంఘాలతో ప్రభువారు మాట్లాడుతున్నారు. అన్ని పక్కన పక్కనే ఉంటాయి. ఇప్పుడు లౌదికా సంఘం ఉన్న లోటుపాట్లు బట్టి ప్రభువారు ఫిలడెల్ఫియా సంఘంని లెక్కలు అడుగుతున్నాడండి? మీరే చెప్పండి, అన్మ్యూట్ చేసుకొని. లౌదికా సంఘం నుండి లోటుపాట్లు బట్టి ఫిలడెల్ఫియా సంఘంని లెక్కలు అడుగుతున్నాడా? లేదండి, లేదు. అలాగే సార్ది సంఘం నుండి లోటుపాట్లు బట్టి స్మిర్నా సంఘంని లెక్కలు అడుగుతున్నాడా? నో సార్, నో. ఇప్పుడు ప్రతి స్థానిక సంఘం. కానీ ఇజ్రాయెల్ దేశంతో జ్ఞాపకం పెట్టుకోండి, దేశంతో ఆయన నిబంధన కుదిరించుకున్నాడు. ఇప్పుడు మన దేవుడు ఎక్కడ మనం ఓడిపోతామో అక్కడే గెలిచేటట్లు చేసే దేవుడు. ఇజ్రాయెల్ దేశంగా మొదటి రాకడప్పుడు మెస్సయ్యని తునికరించింది. ఈ 7 సంవత్సరాల శ్రమకాలంలో ఏమవుతుంది? చివరి దినంలో క్రీస్తు విరోధి నానా హింసలు పెడతాడు యూదులని. ఒక సందర్భం వస్తుంది, ఆయన విశాలమైన సైన్యంని తీసుకొని వచ్చి యెరూషలేముని ముట్టడి వేస్తాడు. ఇజ్రాయేలీలను అందరినీ కూడా చంపివేసేయాలని కోరుకుంటాడు. ఆ సమయంలో 2000 సంవత్సరాల క్రితము తునికరించిన మెస్సయ్య వైపు వాళ్ళు చూస్తారు దేశంగా. ఎందుకంటే దేశంతో ఇది నిబంధన. దేశంగా తునికరించిన మెస్సయ్య వైపు చూసి క్షమాపణ కోరుకుంటారు. ప్రభువా, నువ్వే వచ్చి మమ్మల్ని కాపాడు. అప్పుడు మనం చదువుతాం ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో ప్రభువారు వచ్చి క్రీస్తు విరోధిని ఆర్మగదోన్ యుద్ధంలో ఓడగొట్టి 1000 పరిపాలన ప్రారంభం చేస్తారు. ఆయన సింహాసనం ఆసీనుడై యెరూషలేంలో ప్రపంచంని పరిపాలిస్తారు. సో వాళ్ళు దేశంగా పశ్చాత్తాపం పొందుతారనే మాట ఎక్కడ రాయబడి ఉంది, ఎక్కడ ప్రవచించబడింది? అది నేను చదివిస్తున్నాను. జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 8వ వచనం నుంచి 12వ వచనం చదవండి పాస్టర్ మనోహర్ గారు. జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 8వ వచనం నుంచి 12వ వచనం. 12వ అధ్యాయం 8 నుంచి 12. ఆ కాలమున యెహోవా యెరూషలేము నివాసులకు సంరక్షకుడిగా ఉండును. ఆ కాలమున వారిలో శక్తిహీనులు దావీదు వంటి వారు గాను, దావీదు సంతతి వారు దేవుని వంటి వారు గాను, జనుల దృష్టికి యెహోవా దూతల వంటి వారు గాను ఉందురు. ఆ కాలమున యెరూషలేము మీదకి వచ్చు అన్ని జనులందరినీ నేను నశింపచేయ పూనుకొనిదను. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణను అందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తమ పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన దృష్టి ఉంచి యేసుక్రీస్తు ప్రభు వారి శరీరంలో ఇంకా గాయములు ఉన్నాయి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? తోమా, నువ్వు నమ్మవా? నన్ను పునరుద్ధానుడై నేను సమాధి మీద విజయం పొంది వచ్చానని నువ్వు నమ్మవా? గాయములు చూడాలని నీకుందారా? నా గాయములను చూడు అని సవాలు వేయలేదా యేసుక్రీస్తు ప్రభువారు?
నా గాయములని చూసి వాళ్ళు దేశంగా పశ్చాత్తాపం పొందుతారు. ఇంకా చదవండి మనోహర్ పాస్టర్ గారు, కంటిన్యూ. గాయములని చూసి చేయమంటారు సార్. ఆ కాలమున యెరూషలేము మీదకి వచ్చి అన్యజనులందరినీ నేను నశింపజేయ పూనుకునేదను. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణను అందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించున్నట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. వాళ్ళందరూ, ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? దేశంతో దేవుడు నిబంధన చేశాడు, దేశంగా మెస్సయ్యను తునీకరించారు, దేశంగా పశ్చాత్తాపం పొంది మెస్సయ్యని అంగీకరిస్తారు. అందుకే పౌలు భక్తుడు ఏమంటున్నాడు, జాగ్రత్తగా వినండి ఈ మాటలు. పాస్టర్ మనోహర్ గారు ఈ వాక్య భాగం చదివినిపిస్తారు. ఆ వాక్య భాగం చదివినిపించిన తర్వాత నేను ఒక ప్రశ్న అడగబోతున్నాను. రోమిలికి రాసిన పత్రిక 11:26 యూదులు రక్షణ పొందుతారా లేదా అనే విషయం బట్టి పౌలు భక్తుడు ఏమంటున్నాడు? రోమిలికి రాసిన పత్రిక 11:26 వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోన్లో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్టు ఇశ్రాయేలు జనులందరూ రక్షింపబడుదురు. అందరూ అని ఉందా? కొంచెమంది అని ఉందా? చెప్పండి మీరు. అందరూ. ఎందుకంటే దేశంగా వాళ్ళు పశ్చాత్తాపం పొందుతారు. ఎందుకంటే క్రీస్తు విరోధి విశాలమైన సైన్యం తీసుకొని వచ్చి ఇజ్రాయెల్ దేశంని ముట్టడి వేస్తాడు కాబట్టి. ఇప్పుడు నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని, మీరు అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి. ఇప్పుడు జకర్యా గ్రంథంతో కూడిన ప్రవచనాలు, ఇజ్రాయెల్ దేశము దేశంగా పశ్చాత్తాపం పొందే ప్రవచనాలు అన్నీ కూడా నెరవేర్చబడాలి అని అంటే ఇజ్రాయేలీలందరూ ఒక చోటలు ఉంటేనే వీలవుతుందా, లేకపోతే చెదిరిపోయి ఉంటే వీలవుతుందా? చెప్పండి. ఒక చోట ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. బిషప్ అమ్మ గారు కరెక్ట్ గా చెప్పారు. ఇజ్రాయెల్ దేశం తిరిగి జన్మిస్తేనే ఈ సంఘటనలన్నీ కూడా వీలవడానికి వీలుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 7 సంవత్సరాల శ్రమకాలంలో జరిగే సంఘటనలన్నీ కూడా ఎప్పుడు జరగడానికి వీలుంది అని అంటే ఇజ్రాయెల్ దేశం తిరిగి జన్మిస్తేనే అప్పుడే క్రీస్తు విరోధి రాగలుగుతాడు, క్రీస్తు విరోధి వచ్చి వాళ్ళని హింసించగలుగుతాడు, అప్పుడు వాళ్ళు దేశంగా పశ్చాత్తాపం పొందడానికి వీలు ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మా 200 సంవత్సరాల క్రితం మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. 200 సంవత్సరం క్రితం ఇజ్రాయెల్ దేశమే జన్మించలేదమ్మా. అప్పుడు సంఘం ఆరోహణమై వెళ్ళిపోతే 7 సంవత్సరాల శ్రమకాలంలో జరిగే సంఘటనలన్నీ కూడా జరగడానికి వీలుందా? చెప్పండి. 7 సంవత్సరాల శ్రమకాలంలో ఏమేమి జరగాలో అవన్నీ కూడా జరగడానికి వీలుందా? మన 200 సంవత్సరాల క్రితమే ఆరోహణమై వెళ్ళిపోయి ఉంటే వీలు లేదు. ఎందుకంటే క్రీస్తు విరోధి వస్తే ఆయనకు ఒక పాత్ర అనేది ఉండాలి. మొదట్లో యూదుల ఆరాబీల మధ్యన ఆయన సమాధానం తీసుకొని వస్తాడు. 3.5 సంవత్సరాల తర్వాతనే ఆయన చనిపోయి తిరిగి లేగిస్తాడు. అదంతా కూడా నేను ప్రకటన గ్రంథం మీతో పంచుకునేటప్పుడు చెప్తానండి. ఒక దినం బైబిల్ స్టడీ ప్రకటన గ్రంథంది కూడా జరుగుతుంది కావచ్చు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మన సిపిఎంలో తిరిగి మొదట్లో స్నేహితుడిగా నటిస్తాడు, కానీ 3.5 సంవత్సరాల తర్వాత చనిపోయి తిరిగి లేవుస్తాడు క్రీస్తు విరోధి. అప్పుడు నేను దేవుడిని నన్ను పూజించండి అని అందరిని బలవంతం చేస్తాడు. యూదులు తిరుగుబాటు చేస్తారు. అప్పుడే వాళ్ళ నానా హింసలు పెడతాడు. ఇంకా 7 సంవత్సరాల శ్రమకాలంలో చివర్లో పెద్ద సైన్యం తీసుకొని వచ్చి ముట్టడి వేస్తాడు వాళ్ళని అందరినీ చంపుటకు యూదులని. సో అప్పుడు వాళ్ళు దేశంగా పశ్చాత్తాపం పొందుతారు, దేశంగా మెస్సయ్యను తునీకరించారు. ఇప్పుడు మెస్సయ్య వైపు చూసి ప్రార్థన చేస్తారు. మెస్సయ్య వచ్చి వాళ్ళని రక్షిస్తాడు. ఇంకా దాని తర్వాత 1000 పరిపాలన స్థాపిస్తాడు. ఇదంతా ఎప్పుడు వీలవుతుంది? ఇజ్రాయెల్ దేశం లేకుంటే ఈ సంఘటనలన్నీ కూడా జరగడానికి వీలు లేదు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో ఇజ్రాయెల్ దేశం తిరిగి జన్మించుట అది గొప్ప సూచన. ఆరోహణం సమీపంగా ఉందని. ఎందుకంటే ఆరోహణం జరిగిన తర్వాతనే ఈ సంఘటనలు జరగడానికి వీలుంది. సో ఈ సంఘటనలు జరగడానికి సమీపంగా మనకు కనిపిస్తుంటే మరి ఆరోహణం ఇంకా ఎంత సమీపంగా ఉండాలి? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? మన కళ్ళారా చూడట్లేదా? ఇజ్రాయెల్ హమాస్ మధ్యన యుద్ధం, ఇజ్రాయెల్ హెజ్బుల్లా మధ్యన యుద్ధం, ఇజ్రాయెల్ ఇరాన్ మధ్యలో యుద్ధం మనం చూడట్లేదా? ఇప్పుడే క్రీస్తు విరోధికి పాత్ర అనేది ఉంది.
ఆర్ యు ఆల్ విత్ మీ? మనం ఆరోహణమైన తర్వాత ఆయన వచ్చి లోకంని పరిపాలిస్తాడు. 7 సంవత్సరాల శ్రమకాలం చివరిలో యూదులను చంపుటకు ప్రయత్నిస్తాడు. వాళ్ళు మారు మనసు పొంది మెస్సయ్య వైపు చూసినప్పుడు మెస్సయ్య వచ్చి వాళ్ళని రక్షిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో మనము క్రైస్తవులంగా వేసుకునే ప్రశ్న ఏంటంటే, నేను సిద్ధంగా ఉన్నానా? వేరొళ్ళని సిద్ధపరుస్తున్నానా? నేను సిద్ధంగా ఉన్నానంటే పరిశుద్ధాత్మ సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందం నా హృదయంలో పొర్లుతున్నదా? నేను సరిగా నడుచుకుంటున్నానా దేవునితో? మా పరిశుద్ధాత్మ సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందము, అది మనం దేవునితో సరి అయిన సంబంధం కుదిరించుకున్న తర్వాతనే, సరి అయిన సంబంధం కలిగి ఉంటేనే ఉంటుంది మన హృదయంలో. నేను 42 సంవత్సరాలు ప్రభుత్వం నడుచుకున్నాను. ఎప్పుడన్నా రాజీ పడి ఉంటే పవిత్రత విషయంలో తాత్కాలికంగా ఆ సమాధానం, ఆనందం పోగొట్టుకున్న దినములు ఉన్నాయి. మరి దేవుని దగ్గర క్షమాపణ కోరుకున్నప్పుడే ఆ ఆనందం, సమాధానం తిరిగి వచ్చింది.